AudioJungle. शरणागत वत्सल सारनिधे परिपालय मां वृषशैलपदे अतिवेलतया तव दुर्विश All set? ప్రింట్ ఎలక్ట్రానిక్ అండ్ అదర్ మీడియా మిత్రులందరికీ ప్రెస్ మీట్ వచ్చినందుకు మా ధన్యవాదాలు. ఈరోజు మిమ్మల్ని అందరూ ఎందుకు ఇక్కడ పిలవడం జరిగిందంటే, మామూలుగా అడ్వాన్స్ కార్డియోవాస్కులర్ సొల్యూషన్స్ ఇండియా అనే కాన్ఫరెన్స్ ఫ్యాక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 16 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఇది 17వ సంవత్సరం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కార్డియాలజీలో వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్. ఇప్పుడు ఇంతకుముందు చాలామంది మీకు తెలుసు, ఆపరేషన్లు ఎక్కువగా అవుతుండే. దాంట్లో ఫస్ట్ హార్ట్ అటాక్ల వాళ్ళకి స్టెంట్లు అవుతుండే, దాని తర్వాత వాల్వ్స్ వాళ్ళకి హార్ట్ వాల్వ్ కవాటాలు మార్చడం జరుగుతుంది. ఇవన్నీ కూడా టెక్నాలజీ ఎవాల్వ్ అయిన కొద్దీ కట్టింగ్ అంతా లేకుండా, కోత లేకుండానే చిన్న చేతి ద్వారా కానీ కాలు రక్తం ద్వారా కానీ ఇవన్నీ చేస్తున్నాం. వీటన్నిటిని పర్క్యూటేనియస్ టెక్నిక్స్ అంటారు. ఈ టెక్నిక్స్లో వచ్చిన అధునాత విధానాలు అన్నీ మన ప్రపంచంలో ఎక్కడ జరిగినప్పటికీ వాటన్నిటినీ దానికి సంబంధించిన కన్సర్న్ ఎక్స్పర్ట్స్ను మనం పిలిచి ఇక్కడ ఉన్న జూనియర్ మిడ్ లెవెల్ డాక్టర్స్కి, మన ఇండియన్స్లో కూడా కొందరు సీనియర్లు ఉన్న డాక్టర్లను పిలిచి వాళ్ళందరికీ దాని మీద కేసులు చూపించడము, దాని టెక్నిక్ గురించి లెక్చర్లు ఇవ్వడము, దాని తర్వాత వేరే కంట్రీస్లో ఏమైనా అవుతుంటే అట్లాంటి టెక్నిక్స్ను మనం శాటిలైట్ ద్వారా ఇండియాకు తెచ్చి ఇక్కడ ఉన్న డెలిగేట్స్కి అందరికీ చూపించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన దగ్గర ఉన్న యంగ్ కార్డియాలజిస్ట్ కానీ సీనియర్స్ కానీ మాలాంటి వాళ్ళకి కానీ కొత్త టెక్నిక్ నేర్చుకొని దాని తర్వాత మనం అన్నింటినీ మన పేషెంట్స్కి పాస్ ఆన్ చేస్తే ఫైనల్గా పేషెంట్స్ అందరూ బాగుంటారు. ఇది కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశము. దీన్ని నేర్చుకోవడానికి మనము కంట్రీలో వరల్డ్లో ఎక్కడ ఎవరు ఫేమస్, దేనికి ఎవరు బాగా చేస్తారు చూసుకొని ఆ కన్సల్ట్ ఫ్యాకల్టీగా పిలుస్తాం. ఈరోజు మీరు చూసినట్టుగా మాతో పాటు ఇప్పుడు ఫ్యాక్స్ ఫౌండ్ సుశీల్ కొడాలి వారు కలిసి గత 16 ఏళ్ళ నుంచి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము, స్థాపించాము. సో వారు న్యూయార్క్ యూనివర్సిటీలో చేస్తారు. వారి వాల్వ్ థెరపీకి హెడ్. దాని తర్వాత సెకండ్ మధ్యలో ఉన్న సార్ డాక్టర్ ఎబరాడ్ గ్రూబే. మీరు అందరూ కూడా ఫార్చునేట్ సార్ ఇక్కడ వచ్చినానంటే, ఎందుకంటే మీరు ఇంతకుముందు వినుంటారు ట్యావర్ టెక్నాలజీ, వాల్వ్ టెక్నాలజీ అని. అది ప్రస్తుతంగా సెల్ఫ్ ఎక్స్పాండింగ్ వాల్వ్, 2 రకాల వాల్వ్స్ ఉంటాయి. ఒకటి బెలూన్ ఎలక్ట్రానిక్ సెల్ఫ్ ఎక్స్పాండింగ్ వాల్వ్ స్టార్ట్ చేసిన ఆద్యుడు డాక్టర్ ఎబరాడ్ గ్రూబే గారు. సో వారు మన అసోసియేషన్తో, సుశీల్కు వారికి ఉన్న అనుబంధంతో మాతో ప్రతి ఇయర్ కూడా మనకు వచ్చి ఆ టెక్నిక్లన్నీ మెలకువలు అనిపిస్తుంటారు. అక్కడ నుంచి వచ్చిన లైవ్ కేసులు కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అండ్ ఇట్స్ ఆల్ ఆఫ్ అస్ అండ్ బికాస్ ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ దట్ టైం, బికాస్ మన మీద అనుబంధంతో ప్రేమతో వస్తారు. ఇంకా తర్వాత మీరు ఇందాకనేమో వాల్వ్ దాని గురించి చెప్పినాము. ఇప్పుడు హార్ట్ రక్తనాళాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ స్టెంట్ పెడతాము, చాలా మందికి తెలుసు. అందులో కూడా చాలా అధునాత పద్ధతులు వచ్చినాయి. కాల్షియం ఉంటే క్రాక్ చేసే విధానము, దాని తర్వాత హార్ట్ పంపింగ్ చాలా తగ్గినప్పుడు దాన్ని సపోర్ట్ చేసి ఇంపెలా అని పెట్టే విధానము, దాని తర్వాత చాలా మందికి మొత్తం బంద్ అయినప్పుడు క్రానిక్ టోటల్ అక్లూజన్స్ ఓపెన్ చేసే విధానము. వాటన్నిట్లలో జర్మనీలో చాలా వాల్యూమ్స్తోని ఈ అన్ని టెక్నిక్స్ చాలా బాగా చేస్తారు డాక్టర్ నిరసలో సరైన. వీరు కూడా అసోసియేషన్ తోని వాళ్ళని బిజీ షెడ్యూల్ వదిలిపెట్టి మన కోసం ఇక్కడికి వచ్చినారు. నేను ఇక్కడ అపోలో కార్డియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ చేస్తాను, చాలా మందికి తెలుసు. ఇది మా బ్రీఫ్ ఇంట్రొడక్షన్. ఇది కాకుండా డాక్టర్ రమేష్ దగ్గుపాటి గారు ఫైనల్ లెక్చర్ ఇస్తున్నారు, వారు కూడా వచ్చి జాయిన్ అవుతారు. మన ప్రెస్ మీట్లో బ్రీఫ్గా సర్క్యులేట్ చేస్తాం. సో ఇది చదివిన తర్వాత ఫస్ట్ సుశీల్ గారు కొంచెం సేపు కొత్త టెక్నిక్ దాని గురించి మాట్లాడతారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు. దాని తర్వాత తెలుగు చెప్తాను. దాని తర్వాత బ్రీఫ్లీ ఎబరాడ్ గ్రూబే రమేష్ గారు ఆయన కూడా మాట్లాడతారు. Finally, some question and answers in there. The whole of the meeting is the same as the evolution that happens in transcatheter valves. We talked about coronary disease, we talked about valve disease, peripheral disease. All of these therapies are designed to try and treat cardiovascular problems without surgery. There's different ways, and things continue to evolve, and that's the one thing in medicine. We learn constantly. We learn how to do things differently, and a lot of this learning, the goal is to transmit it, and it's not just one way. It's both ways. We're talking in sessions today. There's strong opinions. There's very strong leaders here in India
that do a lot of procedures that, you know, on the valve side or on the coronary side, that do a lot, and they have experience to learn from, and likewise, it's become very common in the US. It is done more often than open heart surgery, but at the same time, it's not always the right thing. And a lot of the teaching and education is about decision making, not just the procedure. And I think the goal for this type of meeting is to sort of emphasize that. And I'm very fortunate, Dr. Grube here, as Srinivas said, was, you know, ప్రొసీజర్ చేయడమే కాదు, ఎట్లా చేయడము ఒట్టిగా నేర్చుకోవడం కాదు, ఎవరికి కరెక్ట్ గా చేయాలి, ఏ పేషెంట్ కి ఏ ప్రొసీజర్ చేయాలి అనేది హార్ట్ టీమ్ కాన్సెప్ట్ ద్వారా డిసైడ్ అవుతుంది. సో ఏదో ఒక నాకు క్వశ్చన్ చేయడం కాదు, పేషెంట్ ఆపరేషన్ డాక్టర్ దగ్గర పోతే ఆపరేషన్ చేయడము, మా దగ్గరికి వస్తే స్టెంట్ పెట్టడము, ట్యావర్ చేయడము కాదు, ఏది కరెక్ట్ గా చేయాలి, ఎవరు చేయాలనే విషయం కూడా సిద్ధాస్తులైన గురువు లాంటి సీనియర్స్ అందరూ వచ్చి ఇక్కడ డాక్టర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కూడా ఇంపార్టెంట్. సో ఒట్టి ప్రొసీజర్ ఎవరికి చేస్తామనే కాదు, ఎట్లా చేస్తారనే కాదు, ఎవరికి చేస్తారనేది కూడా చాలా ఇంపార్టెంట్. అదందరూ ఎక్స్ట్రా. సో ఇది వారు చెప్పింది ప్రిసైజ్గా. మేము అపోలో స్టార్ట్ చేసినప్పుడు సుశీల్ కొడాలి గారు, డాక్టర్ రమేష్ దగ్గపడి గారు అక్కడ యూఎస్ నుంచి వచ్చి చాలా మందికి మాకు ఈ టెక్నిక్ నేర్చుకున్నాం కనుక 6-7 ఇయర్స్ బ్యాకే చేసిన మొదలు ఇండియాలో ఇప్పుడు ఉన్న హైదరాబాద్లో కూడా అడ్వాన్స్ టెక్నిక్స్ అన్ని మనం అపోలో హాస్పిటల్లో చేస్తున్నాం. ఇది బ్రీఫ్గా వారు చెప్పినారు. ఇప్పుడు ఎవరాట్ గురుబాయ్ గారు. I'm a little bit intimidated, not too much from photographs and phones by time. And I'm not a politician, obviously. They're used to this stuff. We are not. But I'm extremely grateful to be back in India. I'm very grateful because we have been friends for many, many years. And at my age, I grew with this field of structural heart disease, dealing with not coronaries, but with the structure of the heart in every aspect. And I was very lucky to be part of that. And I look today when treatments are basically state of the art. When we started this early in the 2003-4, then obviously we entered a field that was highly competitive. Basically, it was a field cardiac surgeons dealt with. పంపింగ్ తక్కువ ఉంటే చిప్ విధానాన్ని, చిప్ ప్రొసీజర్స్ అనేది ఎట్లా చేస్తారు అనే దాని గురించి నిరసన పరంగా గారు జర్మనీలో చాలా లీడింగ్ సెంటర్స్. Thank you again to invite me. I'm very happy to be here again in Hyderabad. So finally, I was, I think, around 40 times in India as a proctor, and I finally could treat hundreds of very sick Indian patients. What we observe now worldwide was a problem with calcified lesions. So the people are going to be older, and we have to manage much more complex coronary lesions. And stenting became just one of the simple steps during PCI. The most important topic is now optimal lesion preparation. And to achieve lesion preparation, just to put the stent in correct, to open the stent perfectly, before upfront you need lesion preparation steps like orbital atherectomy, rotablator use, laser use, and shockwave therapy. And this is now the most important part for జరుగుతుంది. కానీ చాలా మంది ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కొంచెం ఆపరేషన్ ఫిట్ లేక చనిపోతుండ్రు. ఇలా చేస్తే పేషెంట్ ప్రమాదం అవుతుందని హెచ్చరించారు. వారికి చాలా థ్రెట్స్ కూడా వచ్చినాయి. అయినప్పటికీ కూడా హీ ఫెల్ట్ పేషెంట్స్కి ఇది బాగుంటుంది ఫ్యూచర్లో అని దాన్ని కంటిన్యూ వర్క్ చేసి దాని మీద ఈ ప్రొసీజర్ చేస్తే 25% మంది చనిపోయే ప్రొసీజర్కి ఇప్పుడు మనం less than 1% మంది చనిపోయే స్టేజ్కి తెచ్చాము ప్రొసీజర్. ఇవన్నీ కూడా ఎలా వినారంటే ఎవరాట్ గ్రూప్ లాంటి సీనియర్స్, మార్టిలియన్ అని ఇంకొక అతను వేరే ప్లాట్ఫామ్స్లో వర్క్ చేసుకుంటూ, వాల్వ్స్లో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ, టెక్నాలజీలో అభివృద్ధి చేసుకుంటూ ఈ సిక్ పేషెంట్స్కి కూడా మనం కాపాడగలుగుతున్నాం. ఇంతకుముందు ఎవరైతే అందరూ ఆపరేషన్ సర్జన్ కూడా చేయలేమని చేతిలో చేసిన పేషెంట్ కూడా మనం కాపాడగలుగుతున్నాం. ఇవన్నీ వాళ్ళ 25 ఏళ్ల కృషి వల్ల
పేషెంట్లకి ఇది పాసిబుల్ అవుతుంది. ఇది వారికి ఎందుకు ఇలా ఇష్టం అంటే ఇండియాలో కూడా ఈ జబ్బు వయసు కూడా ఎక్కువ మంది బతుకుతున్నారు కనుక ఇండియాకి కూడా ఈ ప్రొసీజర్ చాలా రిలవెంట్. యుఎస్లో కంటే ఎక్కువ జరగకపోయినా ఇక్కడ కూడా పెరుగుతుంది కనుక ఈ వాంట్స్ టు టీచ్ దట్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సార్ ఫర్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ వాట్ యూ సేస్. అండ్ ఎప్పుడు అడిగినా వారు ఏదైనా హెల్ప్ అడిగినా కూడా ఎప్పుడు కాదనరు. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు గ్రూవే అండ్ అసోసియేషన్ విత్ యూ. సార్ ఫరక్ సార్ ఏం చెప్పారంటే ఇండియాలో ఈ ఏజ్ ఎక్కువైన కొద్దీ ఆర్టీలో బ్లాక్స్ వచ్చి కాల్షియం బాగా దమైపోయి ఇంతకుముందు గట్టి పడిపోవడం వల్ల ప్రొసీజర్లు అన్ని ఈజీగా జరగకపోతుండే. ఇప్పుడు దాని కాల్షియం కట్టింగ్కు ఐవి ఆరోగ్యం బాగుపడాలి. ఆరోగ్యం ఎలా బాగుపడుతుందంటే మనకి ఆహారం అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు మంచి ఆహారం తీసుకోవాలి, కొలెస్ట్రాల్ అనేది తగ్గించుకోవాలి. రెగ్యులర్గా అది ముఖ్యంగా మనకు హార్ట్ అటాక్స్ చాలా తక్కువగా వస్తాయి. ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ అయ్యే కొద్దీ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ కూడుకుపోవటం, తర్వాత కాల్షియం అవుతుంది అన్నమాట. అది అందుకని అవన్నీ చాలా ఇబ్బందులు తీసుకొస్తాయి. అవన్నీ తగ్గించుకోవాలంటే కొంచెం ఆహారం జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లల్లో హార్ట్ అటాక్లు ఎక్కువ మంది చూస్తున్నాము. 20-25 సంవత్సరాల పిల్లలు కూడా హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్నారు. ఎక్సర్సైజ్ చేస్తా ఇప్పుడు అలవాటు లేకుండా సడన్గా వెళ్ళిపోయి ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అదే నిదానంగా నడవటం మొదలుపెట్టి తర్వాత పరిగెత్తటం, గ్రాడ్యువల్గా వెయిట్ లిఫ్ట్స్ అయి చేసుకుంటాం మంచిదే. అందుకని జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా, అది ఒకటి ముఖ్యంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటేనండి మనకి ఈ కవటంలో కూడా కాల్షియం అనేది డిపాజిట్ అవుతుంది ఎక్కువగా పెద్ద అయ్యే కొద్దీ. అప్పుడు ఈ కవటాలు సరిగ్గా తెరుచుకోకపోవటం దాన్ని అయోటిక్ సినోసిస్ అంటాము. అది కూడా దాన్ని ఇందాక క్యాథెటర్ ద్వారా కవటం మార్పిడి అనేది చేయొచ్చు. ఈ రెండు ముఖ్యంగా మనం ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్నాం ఇండియాలో కూడా మిగతా కంట్రీస్ అందరూ. ఈ ACVS అడ్వాన్స్ కార్డియోవాస్కులర్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు జరుగుతుందంటే ఇస్తే మీకు హార్ట్ అటాక్ల బారిన పరాలసిస్ 80% కాపాడుకోవచ్చు అనే అధ్యయనంలో వచ్చింది. ఏంటంటే రోజుకు మినిమం 5-6 గంటలు హాయిగా నిద్రించాలి. అంటే టెన్షన్ లేకుండా నిద్రపోకుంటే సెల్స్ అంతా డ్యామేజ్ జరుగుతుంది. అలా కాకుండా మితంగా భుజించాలి. ఏదైనా కూడా అతిగా వద్దు, అతి సర్వత్ర వర్జ్యత అంటారు కనుక వెజిటేరియన్ ఫుడ్ మంచిది. మూడోది లైఫ్ అంటే చలనము, సమ యాక్టివిటీ చేయాలి. రోజు కనీసం ఒక 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే వారంలో 5 రోజులన్నా చేస్తే కూడా లాభం ఉంటుందని వచ్చింది. ఇందాక రమేష్ గారు చెప్పినట్టు బాగా సివియర్గా స్ట్రెన్యూస్ వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజ్ సడన్గా చేస్తే సడన్గా చనిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక వార్మప్ చేసుకుంటూ దానికి ఒక గైడెడ్ విధానం ద్వారా మన శరీరానికి ఏది సరిపోతుందో అట్లాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇంకా 4వది ఏంటంటే టెన్షన్ పెట్టుకోవద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పేదానికంటే హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండే హెల్తీగా ఉండే అంటారు. అలా కనుక ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం మంచిది కాదు. స్ట్రెస్ఫుల్ తీసుకుంటే దానివల్ల హార్మోనల్ చేంజ్ వచ్చి ప్రాబ్లమ్స్ ఉంటాయి. లాస్ట్లీ ఎవరికైనా మనకి డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా మనకి 80% కాపాడుకోవచ్చు. మీరు అందరూ 5 విని ఉంటారు. ఈ పంచసూత్రాలలో ఫర్ ప్రివెన్షన్